ముందుగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చూసుకుంటే 5 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్లో బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిజైన్స్ అండ్ లైఫ్ సైకిల్ మోడల్స్, దీని గురించి మొత్తం పీరియడ్స్ 10 ఉంటాయి. అలాగే 16 మార్క్స్కి అయితే ఇచ్చాడు. 2 షార్ట్లు, ఒక ఎస్సే అయితే వస్తుంది. కోర్స్ అవుట్కమ్ వచ్చేసరికి 1 CON 1. సెకండ్ చాప్టర్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, దీనికి 18 పీరియడ్స్ అయితే ఉంటాయి. 16 మార్క్స్ దీనికి కూడా. సో 2 షార్ట్స్, 1 ఎస్సే అయితే ఇస్తాడు, CO2. థర్డ్ చాప్టర్ చూసుకుంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్స్, 10 పీరియడ్స్ అయితే ఉంటాయి. 13 మార్క్స్, 1 షార్ట్, 1 ఎస్సే అయితే ఇస్తాడు. అలాగే ఫోర్త్ చాప్టర్ చూసుకుంటే సాఫ్ట్వేర్ డిజైన్, కోడింగ్, 22 పీరియడ్స్ అయితే ఇస్తాడు. అలాగే 39 మార్క్స్కి అయితే ఇస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఫోర్త్ లెసన్. అలాగే ఫిఫ్త్ లెసన్ కూడా. ఈ 2 చదువుకుంటే సరిపోద్ది, పాస్ అయిపోయినట్టే మీరు. 3 షార్ట్స్ ఆన్సర్స్, అలాగే 3 ఎస్ఎస్ అయితే ఇస్తున్నాడు. అంటే మనకి 30 మార్కులు, ఈ యొక్క 9 మార్కులు, మొత్తం 39 మార్కులకి అయితే ఇక్కడే పాస్ అయిపోవచ్చు మనం. అలాగే ఫిఫ్త్ చాప్టర్ చూసుకుంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్, డీబగ్గింగ్, రిలయబిలిటీ, క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్, టోటల్ 15 పీరియడ్స్ అయితే ఇచ్చాడు. మనకి 26 మార్క్స్ అయితే ఇచ్చాడు. 5th యూనిట్ 2 ఎస్ఎస్, 2 షార్ట్స్ అయితే ఇస్తాడు. మొత్తం టోటల్ వచ్చేసరికి మనకి పీరియడ్స్ 75 పీరియడ్స్ అయితే ఉంటాయి ఈ సబ్జెక్ట్కి. అలాగే టోటల్ మార్క్స్ చూసుకుంటే మనకి 80 మార్క్స్కి అయితే 110 మార్క్స్కి అయితే ఉంటుంది. కానీ 80 మార్క్స్కి మనం చూస్ చేసుకుంటాం కదా, ఎస్ఎల్లో 5 కదా రాసేది మనం. సో దానివల్ల 80 మార్క్స్ అయితే అవుతుంది. సో షార్ట్ ఆన్సర్స్ 10 వస్తాయి. అలాగే ఎస్ఏ టైప్ ఆన్సర్స్ 8 వస్తాయి. దాంట్లో మనం 5 రాయాలి. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను.